ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి 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 అమ్మ శ్రీవల్లి 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 విక్రమ్, త్వరగా మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్, 1 minute. విచిత్ర సంఘటన చూపిస్తామన్నారు. అందులో ఏముండి ఉంటుంది అనుకుంటున్నావు? తెలియకపోతే తెలీదని చెప్పచ్చుగా. ఎందుకంత సీరియస్గా చూస్తున్నావు? మీరు కాస్త ఉంటారా? సార్, ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి సార్. ఏంటి సతీష్ ఇది? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఆ వీడియోలో ఉన్నది శ్రీవల్లి వాళ్ళ అన్నయ్య, వదిన. అక్కడికొచ్చిన ఇద్దరు ఎవరితోనో మాట్లాడుతున్నారు, కానీ ఎవరితో మాట్లాడుతున్నారో మాత్రం రికార్డు కాలేదు. ఇన్నేళ్ల నా సర్వీస్లో ఇలాంటి సంఘటన ఎక్కడా వినలేదు, చూడలేదు కూడా. నేనే షాక్ అయిపోయాను చూసి. వాళ్లతో నేను అర్జెంటుగా మాట్లాడాలి సతీష్. అలాగే సార్. విక్రమ్, ఆ ఏర్పాట్లు చూడు. అలాగే సార్. మై గాడ్, ఏదో ఒక రూపంలో ప్రాబ్లం నా మెడకి చుట్టుకుంటూనే ఉంది. కోదండరామయ్య వారసులంతా ఒకరి తర్వాత మరొకరు ఈ లిస్టులోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు దినేష్ ఇక్కడికి వచ్చాడంటే వాళ్ళ నాన్నైన కోదండరామయ్యను గుర్తుపట్టేస్తాడు కదా. ఏం చేయాలి, ఎలా ఆపాలి? నానా, వాళ్ళతో మీరు మాట్లాడడం ఎందుకు? సతీష్ గారి స్టేషన్లో వాళ్ళని విచారించి వివరాలు తెలుసుకుంటారులే. జరుగుతుందంతా చూస్తుంటే ఇదంతా చాలా విచిత్రంగా, గందరగోళంగా ఉంది నాన్న. ఇందులో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి. సతీష్ గారు, మీరు వాళ్ళని ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో తెలుసుకోండి. లేదు కేశవ, నేను వీళ్లతో డైరెక్ట్గా మాట్లాడాల్సిందే. వాళ్ళు శ్రీవల్లి అన్నయ్య వదినలని సతీష్ చెప్పారు కదా. ఆ వీడియోలో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో చూసావు కదా. దాని గురించి తెలుసుకోవాలి. శ్రీవల్లిని కాపాడడానికి మనకు చాలా ఇంపార్టెంట్ క్లూ ఇదే. శ్రీవల్లి, తంగచి, శ్రీవల్లికి ఏమై ఉండాది? ఏమి సడన్ గా ఇలా అయిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు లడ్డు. ఇప్పుడు మనం ఏం చేయాలి తంగచి? నేను అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడే వస్తాను. నువ్వు శ్రీవల్లిని కనిపెట్టుకుని ఉండు, ఎక్కడికి వెళ్ళకు. అలాగే తంగచి. సుబ్రహ్మణ్యేశ్వర, నువ్వే మాకు రక్ష. నా కూతురికి ఏం జరగకుండా చూడు స్వామి.
మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా. శ్రీవల్లి, అమ్మా, ఏంటిది? శ్రీవల్లి, ఏంటిదని అడిగితే సమాధానం చెప్పకుండా నా పేరు పిలుస్తున్నావేంటమ్మా? ఇప్పుడు నాకేమైందని దిష్టి తీస్తున్నావు? ఆ, ఏం కాలేదమ్మా. ఈరోజు మంగళవారం కదా, ఆడపిల్లలకి దిష్టి తీస్తే మంచిదని తీశానంతే. అమ్మా శ్రీవల్లి, నువ్విందాక మన ఇంట్లో ఎవరన్నా కొత్త వాళ్ళని చూసావా? కొత్త వాళ్ళనా? లేదమ్మా, నేనెవరిని చూడలేదు. నా రూమ్లోంచి హాల్లోకి వచ్చాను. అలా ఇక్కడికి వచ్చాక ఏంటిది? నాకేం తెలియట్లేదేంటి? హాల్లోకి వచ్చి ఇలా సోఫాలో కూర్చున్నానమ్మా, అంతే. అంతకు మించి ఏం జరగలేదు. అవును, ఎందుకమ్మా ఇవన్నీ అడుగుతున్నావు? అసలైనా మన ఇంట్లో కొత్త వాళ్ళెవరు? ఎవరూ లేరమ్మా. నేను కిచెన్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారేమో అని అడిగానంతే. దాని గురించి వదిలేసి. సరే. సుబ్రహ్మణ్యేశ్వర, నా కూతురు ఏం అన్యాయం చేసిందని తనకింత పెద్ద శిక్ష వేశావు. తన జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఊరుకో తంగచ్చి. ఇప్పుడే వస్తానని చెప్పిన అమ్మ ఇంకా రావట్లేదేంటి? అమ్మా, 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 అమ్మ ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? శ్రీవల్లి, అమ్మ ఏమైంది? అమ్మా ఏంటి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? తంగచి నీ గురించి ఆలోచిస్తూ నీకేమైనదా అని భయపడుతుంది శ్రీవల్లి. ఎందుకమ్మా భయం? నాకేం కాదు అని చెప్పాను కదా. నువ్వు ఊరుకో అమ్మా, ఏడవకు. నాకు నువ్వున్నావమ్మా. లడ్డు మామున్నాడు, సుబ్బు ఉన్నాడు, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు. మీరందరూ తోడుగా ఉండగా నాకేమవుతుందమ్మా? నాకేం కాదమ్మా. ఇలా నా గురించి ఆలోచిస్తూ బాధపడకు ప్లీజ్, ఊరుకోమ్మా. రా వెళ్దాం, రా. ఏంటి నాతో ఏదో చెప్పాలని చాలా టెన్షన్ పడుతున్నావు? అంటే అది నసక్కుండా డైరెక్ట్గా విషయం ఏంటో చెప్పు. ఏం లేదండి, శ్రీవల్లి కొంట్లో బాగోలేదని సుబ్బు ఫోన్ చేశాడు. ఒకసారి వెళ్ళి మీరు పలకరించొస్తే బాగుంటుంది కదా. ఒక అన్నగా మీరు వెళ్ళి పలకరించొస్తే తను చాలా సంతోషిస్తుందండి. నీకు కొంచెం అయినా బుద్ధి జ్ఞానం ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను
వాళ్ళ ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దని. అయినా నువ్వు మారవా? ఎవరో నాకు సంబంధం లేని మనిషికి హెల్త్ బాగోలేకపోతే నేను వెళ్ళి పలకరించాలా? నాకు వేరే పని పాట ఏం లేదనుకుంటున్నావా? నేను ఆ ఇంటి గడప తొక్కను, నువ్వు వెళ్ళినా ఊరుకోను. ఎందుకండి అంత కోపం? ఎంత కాదనుకున్నా తను మీ చెల్లెలు, అక్కడున్నది మీ అమ్మ. గతంలో ఎప్పుడో ఏదో జరిగిందని దాన్ని మనసులో పెట్టుకొని కోపం పెంచుకొని రక్త సంబంధం తెంచేసుకుంటారా? అత్తయ్య చాలా గొప్పవారండి. శ్రీవల్లి చాలా మంచిది. వాళ్ళు ఏ తప్పు చేయలేదని మీరెప్పుడు నమ్ముతారు? ఆ దేవుడే స్వయంగా వచ్చి మీకు చెప్తే నమ్ముతారా? లేక మీ నాన్నగారే మీకు కనిపించి మీ అమ్మ ఏ తప్పు చేయలేదని చెప్తే అప్పుడు నమ్ముతారా? భవానీ, ఇన్ని రోజులు వాళ్ళ భజన చేసావు, అది సరిపోలేదా నీకు? ఇప్పుడు నాన్న అంటూ కొత్త పాట పాడుతున్నావా? ఇంకొకసారి నాన్న అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నాన్న అనే పదాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. అతను ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో పోయాడో కూడా నాకు తెలియదు. ఒక్కవేళ ఉన్నా నా దృష్టిలో అతను చచ్చిపోయినట్టే లెక్క. శ్రీవల్లిని భవానీ రోడ్డు మీద కలిసి వెళ్ళిందని చెప్పింది. తనని కలిశాక ఎటువైపు వెళ్ళిందో తెలుసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర, నా కూతుర్ని కాపాడుకోవాలని నేను చేసే ప్రయత్నంలో నాకు సాయం చేయి స్వామి. ఏంటి ఇంకా చూస్తూ నిలబడ్డావు? నాకు అవతల ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. వెళ్ళు. మిస్టర్ దినేష్, నువ్వు శ్రీవల్లి వాళ్ళ అన్నయ్యవి కదూ? సారీ సార్, వాళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా అంత రెక్లెస్గా మాట్లాడుతున్నావేంటి? వచ్చి మర్యాదగా కారెక్కు. ఏమా నువ్వు కూడా? అసలు ఏంటి సార్ ఈ దౌర్జన్యం? మేమేం తప్పు చేసాం? అసలు ఎందుకు మమ్మల్ని రమ్మంటున్నారు? భయపడకండి, చిన్న ఎంక్వైరీ. అదే దేనికోసం సార్ ఎంక్వైరీ? మేమేం చేసామని? ఏంటి, అన్ని వివరాలు పూర్తిగా చెప్తే గాని రావా? అదేం లేదు సార్, వస్తాం. ఏమండి, పోలీసులతో గొడవ ఎందుకు? ఏదో ఎంక్వైరీ అంటున్నారుగా, మనం ఏ తప్పు చేయలేదు. ఇక మీకు టెన్షన్ ఎందుకు? వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది కదా. వెళ్ళి షర్ట్ వేసుకురండి. సార్, మీరు కోప్పడినంటే ఓ మాట అడగచ్చా? ఏంటి? అసలు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసుకోవచ్చా? కోదండరామయ్య గారింటికి. కోదండరామయ్య అంటే శ్రీవల్లి ట్యూషన్ చెప్తుంది కదా, ఆ ఇంటికేనా? అవును. పదండి. దేవుడా, ఇంత పని చేసావేంటి తండ్రి? శ్రీవల్లికి తండ్రి ఎవరో తెలియదు కాబట్టి ఆయన్ని గుర్తుపట్టలేదు. కానీ ఇప్పుడు దినేష్ ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ ఆయన్ని చూశాడంటే ఆవేశంతో మొత్తం చెప్పేస్తాడు. ఎదురుపడి దినేష్ ని ఆపుదామనుకుంటే పోలీసులకు దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? కోదండరామయ్య గారింటికి.
తంగచి ఏమైనా తంగచి ఎందుకు అలా టెన్షన్ పడతా ఉండావు? శ్రీవల్లి గురించి ఆలోచిస్తా ఉండావా? నువ్వేం గాబరాపడక తంగచి, మనం ఎప్పుడూ తన్ని కనిపెట్టుకునే ఉందాం. తనకేం కాదు తంగచి, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ అలాగే టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది తంగచి? నా మాట విని నువ్వు ప్రశాంతంగా ఉండు తంగచి. లేదు లడ్డు, నేను ప్రశాంతంగా ఉండలేను. సమస్యల మీద సమస్యలు వస్తుంటే ఇంకా ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం సమస్య వచ్చుండాది? ఇంట్లో ఉండాల్సిన ఆండాళ్ళు సడన్ గా ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు ఆండాళ్ళు ఎందుకు అలా వెళ్ళిందో, ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో మనకి తెలీదు. పోలీసులు ఆండాళ్ళని పట్టుకుంటే తనని మనం హాస్పిటల్ నుండి తీసుకొచ్చిన విషయం తెలిసిపోతుంది. అప్పుడు మనకి అదొక సమస్యగా తయారవుతుంది. నాకు తెలిసి తను ఎక్కడికి వెళ్ళి ఉండదు తంగచ్చి, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండే ఉంటుంది. ముందు నేను వెళ్ళి తన్ని వెతికి తన్ని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తాను. ఇప్పుడు దినేష్ని భవానీని పోలీసులు ఆయన ఇంటికి తీసుకెళ్లారు. దినేష్ ఆయన్ని చూస్తే గుర్తుపడతాడు. ఇంకా సేపట్లో నేను ఎక్కడున్నాననే విషయం, శ్రీవల్లి ఎవరో అనేది ఆయనకి తెలిసిపోతుంది. నేను టెన్షన్ భరించలేకపోతున్నాను లడ్డు. తంగచ్చి, పోలీసులు దినేష్ వాళ్ళని కోదండరామయ్య గారింటికి ఎందుకు తీసుకెళ్లారు? అది నాకు తెలియడం లేదు. అమ్మా, ఏంటి మీరిద్దరు మాట్లాడుకుంటుంది? ఏం లేదమ్మా, స్వీట్స్ ఆర్డర్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నాం. మరి ఇంటికెందుకు తీసుకెళ్లారు అని ఏదో అంటున్నావు? అదా, స్వీట్ ప్యాకెట్స్ ఇంటికి తీసుకువెళ్ళారట. అవును, ఇప్పుడు నీకెలా ఉందమ్మా? బాగానే ఉంది. సరే, టిఫిన్ చేద్దు గాని పద. నీతో పాటు కలిసి తింటా అని లడ్డు కూడా ఇంతవరకు టిఫిన్ చేయలేదు. అవును శ్రీవల్లి, పద తిందాం. పదమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మా, నా దగ్గర ఈ విషయమైనా దాస్తున్నావా? ఏంది శ్రీవల్లి నువ్వు అలా మాట్లాడుతుండవు? తంగచ్చి నీ దగ్గర దాచాల్సిన విషయాలు ఏముంటాయి? అవునమ్మా, అలాంటిది ఏం లేదు. ముందు టిఫిన్ చేద్దు పద. రామ్మా, రా. మురుగా, ఆ దినేష్ని ఇక్కడికి తీసుకురావద్దని విక్రమ్కి ఎంత చెప్పినా తన చేతిలో ఏమీ లేదంటున్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే డైరెక్ట్గా కాల్ కట్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు ఎన్నో ప్లాన్లు వేస్తూ శ్రీవల్లే తన కన్న కూతురు అన్న విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాను. కానీ ఈరోజు పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. లోపలికి పదండి. వచ్చేశారు. ఈ రోజుతో కోదండరామయ్య లైఫ్లో హ్యాపీ మూమెంట్స్, నా లైఫ్లో సాడ్ మూమెంట్స్. బ్యాడ్ లక్. సార్, ఆ, వాళ్ళు వచ్చారు సార్. వచ్చి కూర్చోండి. కూర్చోండి. నాన్నగారు రూమ్లో ఉన్నారు, వచ్చేస్తారు. ఏంటి సార్ ఇది? అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో కొంచెం చెప్తారా? మీ కంగారు ఎక్కువ అనుకుంటాను. వెయిట్ చేయండి. చూడండి,
మీరు ఆ వీడియోలో ఎవరిని చూసి మాట్లాడుతున్నారు బాబు? శ్రీవల్లితోనండి. శ్రీవల్లి, నీకేమన్నా ప్రాబ్లం అనిపిస్తే నాకు కాల్ చేయి. అలాగే. సరే, మరి నేను బయటికి వెళ్తాను. వస్తానా ఆంటీ? ఒక్క నిమిషం బాబు, మీతో ఒక విషయం మాట్లాడాలి. మీ ఇద్దరి విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అవునా? ఏంటంటే ఆ నిర్ణయం? మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.